ములక్కాయలు తింటే హెల్త్కి చాలా మంచిది అంటూ ఉంటారు కదా. ఈ మధ్య చాలా రీల్స్ చూస్తున్నప్పుడు కొన్ని ములక్కాయకి సంబంధించి నేను చూడడం జరిగింది. ములక్కాయ సూపులు పిల్లలకు పెట్టండి, బేబీస్కి ములక్కాయ క్యారెట్ సూపులు పెట్టండి అని వీడియోస్ వస్తున్నాయి. పిల్లలు పెంచాను కదా, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. స్పెషల్గా మీరు ములక్కాయ సూపులు అలా స్పెషల్గా చేయక్కర్లేదు. మీరు వండుకున్న ములక్కాయ కూరలో ఒక ములక్కాయని తీసి వాళ్ళ అన్నంలో కలిపేసి మంచిగా నలిపి లోపల గుజ్జుని కొంచెం నెయ్యి చుక్కో గానుగ నూనె వేసి పెడితే సరిపోతుంది. అలా కూరలు అలవాటు చేయాలి. మనం ఎప్పుడైనా సరే కొత్త వెరైటీలు చేయనక్కర్లేదు. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, పిల్లలకు కూడా నచ్చుతాయి. ఏంటో ఈ మధ్యకాలంలో రీల్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోతూ ఉంటుంది నాకు, ఏంటి పద్ధతులు వీళ్ళందరివి అని. ములక్కాయ ఇగురు ఎంత బాగుంటుందో, సింపుల్. కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, వెల్లుల్లిపాయ రొబ్బలు వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, అంతే. సింపుల్ వంటలు ఎప్పుడు చాలా టేస్ట్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన మెసేజ్ కరెక్ట్ అయితే కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో రెసిపీ కూడా పెట్టండి. నచ్చితే లైక్ చేయండి నా మెసేజ్ని, ఓకేనా. పిల్లల్ని అపురూపంగా పెంచుకోవాలి. అందరూ అలాగే పెంచుతున్నారు, కాకపోతే మరీ ఎక్కువ అపురూపం ఎక్కువైపోతుంది. పెంచాలి, కరెక్ట్గా పెంచాలి, ప్రేమతో పెంచాలి. వాళ్ళ కోసం ఫుడ్ని నార్మల్గా మన అమ్మమ్మలు, నానమ్మలు, మన పెద్దవాళ్ళు ఎలా పెట్టేవారో మనకు తెలుసుకుని వాళ్ళ నుంచే తెలుసుకోండి. యూట్యూబ్లో చూడక్కర్లేపోండి. నాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పిన సింపుల్ చిట్కాలు పాటించినా పర్లేదు. మీ పెద్దవాళ్ళని ఫాలో అవ్వండి చాలు, ఓకేనా. అందరూ బాగుండాలి.